అభివృద్ధి పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలి. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ. మాజీ మంత్రి రజనీకి భయపడి పనిచేయడం లేదా? టీడీపీ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు. మా వార్డులో ఎందుకు పనిచేయరు? 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత అధికారులపై సెటైర్లు. కౌన్సిలర్ చెంటిగంటి పార్వతీదేవి. కేబీ రోడ్డులో ఆక్రమణలు తొలగించారు, మిగతా చోట్ల ఎందుకు తొలగించడం లేదు? కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి. అనధికారికంగా అపార్ట్మెంట్లు, చిన్న చిన్న బిల్డింగులు నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటికి అనుమతులు ఉన్నాయా? కౌన్సిలర్ పాములపాటి శివకుమారి. చిలకలూరిపేట ప్రజలు వార్డుల్లో అభివృద్ధి చేస్తారని ఎన్నికల ద్వారా మమ్మల్ని ఎన్నుకుంటే కనీసం పనులు చేయించుకోలేకపోతున్నామని టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాల్లో జరిగింది. సంవత్సర కాలం నుంచి కోండ్రుపాడు, అరిపోల నగర్, జిడ్డు కాలనీలో మురుగు కాలువలు, కల్వర్టు నిర్మాణాలు, ఇతర పనులు చేస్తామని చెప్పి చేయలేదని ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు.